హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే వచ్చిందంటే ఏదో కొంచెం టైం దొరుకుతుంది, వ్లాగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు కూడా అంతే నార్మల్గా వ్లాగ్ చేస్తున్నాను. తోటకూర పప్పు ఆలూ ఫ్రై చేద్దామని. ముందు వచ్చేసి పిల్లలు ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ ఉంటాయి, ఆ టాయ్స్ అన్నీ తీసేసి సర్దేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో వచ్చేసి గోడలకి ఎక్కడ చూసినా డ్రాయింగ్సే ఉంటాయి. కొంచెం గలీజ్గా అనిపిస్తాయి, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఆపలేం కదా. మేము వచ్చిన కొత్తలో వేసారు ఈ డ్రాయింగ్స్, ఇప్పుడు కొంచెం ఆపేశారు గోడల మీద వేయడం. ఇంకేంటంటే ఇవి క్వార్టర్స్ కాబట్టి, మా ఓన్ కాబట్టి ఆల్రెడీ 1-2 సార్లు వేయించాము కలర్స్ కూడా. కాకపోతే మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పేసి ఇంకా వాటిని అలానే వదిలేసాము. నేను వచ్చేసి ముందు కూరగాయలన్నీ కూడా హాల్లో కూర్చొని కట్ చేసుకుంటాను, ఎందుకంటే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఉండదు కిచెన్లో. ఏదైనా ఎక్కువ వండాలి అనుకున్నప్పుడు మొత్తం ఇక్కడే కట్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా చేసేసుకుంటాను. ఇంకా ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ మంది అయితే కిచెన్లో అస్సలు పట్టరు, ప్లేస్ ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడే కట్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా నేను ఆలూ ఫ్రై చేద్దాము, ఇంకా తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. పప్పులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా పక్కన ఆలూ కూడా పెట్టుకున్నాను ఫ్రై కోసం అని చెప్పేసి. మామూలు స్క్వేర్గా కట్ చేద్దామని చెప్పి పెట్టాను. ఎప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను, కాకపోతే ఈరోజు మామూలుగా నార్మల్ ఫ్రై చేద్దాము పప్పులోకి అని చెప్పేసి చేస్తున్నాను. పాపం మా పాపకు రేపు ఎగ్జామ్ ఉంది, ఎక్కువసేపు కూర్చోబెడుతున్నానేమో అనిపిస్తుంది. ఇంకా కాకపోతే కొంచెం సేపు రివిజన్ చేసి వెళ్ళి ఆడుకో అని చెప్పాను. హిందీ చదువుతుంది, ఎల్లుండి హిందీ ఉంది. ముందు ఇంగ్లీష్ అయితే తనకి బాగానే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఆలూ కట్ చేసుకొని వాటిని ఒకసారి కడిగేసి ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది, ఒక్క పొంగు వచ్చేంతవరకు. తర్వాత వచ్చేసి తోటకూర ఇక్కడ మామూలుగా మనకలాంటిది తోటకూర అయితే దొరకదు, కొన్నిసార్లు దొరుకుతుంది, అన్నిసార్లు అయితే దొరకదు. అందుకోసం అని చెప్పేసి ఈ ఎర్ర తోటకూర, ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే దొరికింది ఏదైనా సరే తినాలి కదా అన్నట్టు ఈ ఎర్ర తోటకూర దొరికింది, దీంతోనే పప్పు చేసేస్తున్నాను. తోటకూరలో ఏమైనా చెత్త ఉంటే తీసేసి ఆ తోటకూర మొత్తాన్ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటే అయిపోతుంది. మాకేంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది, అన్ని వెజిటేబుల్స్ దొరకవు మనం తినాలి అనుకున్నవన్నీ కూడా. ఇంకా దొరికినంత వరకు యూస్ చేసుకోవడమే అనిపిస్తుంది, ఇంకా ఏది దొరికితే అది ఇంకా ఆ రోజుకి అన్నట్టు ఉంటుంది అనమాట. దోసకాయలు, గోంగూర, ఇంకా చాలా వెజిటేబుల్స్ మన సైడ్ అయితే గుత్తి వంకాయ, ఇవైతే అస్సలు దొరకవు, ఎక్కడ వెతికినా దొరకవు అసలు. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వెజిటేబుల్స్ దొరకడం అంత కష్టం అనమాట. ఉన్నవాటితో అడ్జస్ట్ అయిపోవడమే అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా వేరే ప్లేసెస్లో ఏమో తెలియదు, కానీ మేము ఉండే ప్లేస్లో అయితే వెజిటేబుల్స్ అస్సలు దొరకవు. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగో ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి బంగాళదుంపలు. ఇంకా తర్వాత డైరెక్ట్గా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఈ తోటకొని కట్ చేసి ఇంకా పప్పు రెడీ చేద్దామని చెప్పేసి పప్పులోకి కట్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. మా పాప వచ్చేసి బయటికి వెళ్తానని చెప్పేసి పర్మిషన్ అడుగుతుంది, అందరూ ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి. మా పాప అయితే పాపం ఏ పని చేయాలన్నా కూడా నా పర్మిషన్ లేకుండా అయితే అస్సలు బయటికి వెళ్ళదు. పాపం కంపల్సరీ పర్మిషన్ అడుగుతుంది, నాకు అది చాలా బాగా నచ్చుతుంది, చెప్పగానే మాట వింటుంది కూల్గా. అది నాకు ఇంకా చాలా లక్కీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి నేను కడాయి పెట్టేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసేసుకొని ఇంకా అందులోనే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా నేను ఇందులో ఆనియన్ వేయను, ఆనియన్ వేస్తే ఆలు అనేది మెత్తబడిపోతుంది. ఈ రెసిపీ, నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా బ్యాచిలర్స్కి కానీ ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకేంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేను చేసేవి ఏవైనా కానీ. ఇంకా ఆలు ఎక్కడ కూడా మీకు మెత్తగా అవ్వడం కానీ అలా ఏముండదు, క్రిస్పీగా దేనికి దాని సపరేట్గానే ఉంటుంది. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అలాగే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మీకు ఎక్కడా కూడా మాడడం కానీ ఏది ఉండదు, కానీ కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి 2-3 నిమిషాలకు ఒకసారి. తర్వాత నేను కుక్కర్లో వచ్చేసి 1 గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను సుమారుగా. పప్పు వేసేసుకొని కడిగి పెట్టేసుకున్న తర్వాత అందులో ముందుగా వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే మంట ఎక్కువ అవుతుంది, మనం పప్పు రుబ్బేటప్పుడు అవి కూడా మెత్తగా అయిపోయి
రుబ్బినప్పుడు ఆ మంట ఎక్కువైపోతుంది. అందుకని ఒక 4 వేసుకోండి. తర్వాత వచ్చేసి ఎటు మనం కారం వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇంకా కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 3-4 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేస్తాం కాబట్టి పులుపు సరిపోతుంది. తోటకూరలో పులుపు ఏమి ఉండదు కాబట్టి ఈ రెండింటికి అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి తోటకూర వేసేసుకొని తర్వాత అందులోకి ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ మధ్యలో వచ్చేసి నేను ఆలుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నాను. ఎక్కడా కూడా కొంచెం కూడా కడాయికి అతుక్కోవడం కానీ ఏమీ లేదు. నేను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు ఫ్రై అయ్యే వరకు పసుపు వేయడం మర్చిపోయి ఇప్పుడు పసుపు యాడ్ చేశాను. ఇంకా చివరిగా కొంచెం కారం వేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ అందులో 4 పచ్చిమిరపకాయలు స్టార్టింగ్లోనే వేసా కాబట్టి ఆ పచ్చిమిరపకాయల టేస్టు ఇంకా ఈ కారం సరిపోతుంది. ఇంకొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాతకి వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కడ కూడా అది అతుక్కున్నట్టుగానే అట్లా ఏమీ లేదు. ఇంకా పప్పులో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆలు చూసారు కదా, ఎక్కడా కూడా కొంచెం కూడా అతుక్కోలేదు కడాయిలో. ఇంకా తర్వాత వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకొని దానిపైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 3-4 అవర్స్ వరకు కూడా క్రిస్పీగానే ఉంటుంది. మెత్తగా అవడం ఏమీ ఉండదు. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పప్పులోకి చాలా టేస్టీగా ఉంది. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి పప్పులోకి కరివేపాకు తెద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఇదిగో కరివేపాకు కోసం అని చెప్పేసి కాలనీ మొత్తం జల్లెడ పట్టాము. చివరికి ఒక లాస్ట్ క్వార్టర్లో కొంచెం ఆ చెట్టు కూడా మొత్తం మోడ్లాగా తయారైపోయింది. కనిపిస్తుంది కదా, కొద్దిగా ఉంది. ఆ కొంచాన్ని నేను తెంపుకొని వచ్చేస్తున్నాను ఇంకా గోడ పక్క నుంచి. ఇంకా చిన్న సైజు దొంగతనం అనమాట. ఎప్పుడు చూసినా ఇక్కడే కరివేపాకు కోసం వస్తూ ఉంటాను. ఒకవేళ దొరకకపోతే, ఇక్కడైతే మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఇంకెక్కడైనా విలేజెస్లో లోపలికి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో తెలియదు, కానీ బయట అయితే అసలు ఎక్కడా దొరకదు. కరివేపాకు అనేది అసలు వీళ్ళు యూజ్ చేయని కూడా చేయరు. పప్పు ఉడికిన తర్వాత దాన్ని కొంచెం ఒకసారి పప్పు గుత్తిపెట్టి పప్పు రుబ్బుకొని తర్వాత వచ్చేసి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా అలాగే వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం కరివేపాకు తీసుకొచ్చా కదా, ఆ కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తాన్ని తాలింపు వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా నేను ఉల్లిపాయ వేయటం లేదు. ఆల్రెడీ పప్పులో ఉల్లిపాయ వేసాను కాబట్టి ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఇంకా నేను అందుకని చెప్పేసి ఓన్లీ వెల్లుల్లితోనే వేస్తున్నాను. వెల్లుల్లి బాగా వేగనిచ్చి పప్పులో వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పప్పు వేసేసుకున్నాను తాలింపులో. పప్పు రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిన తర్వాత మా తమ్ముడి వైఫ్కి, తను ప్రెగ్నెంట్ ఉంది, చేసుకోవడం కష్టమవుతుందని చెప్పేసి ఇంక అప్పుడప్పుడు ఇలా చేసిస్తూ ఉంటాను కూరలు. ఈరోజు తన కోసమే ఈ ఆలు ఫ్రై అను ఇంకా తోటకూర పప్పు చేశాను. ఇంకొకేసారి మాకు కూడా చేసుకుంటే అయిపోతుంది కదా, 2 కూరలు అంటే కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా నేను మాకు కూడా ఇందులోనే చేసేసుకున్నాను. సండే నాన్ వెజ్ చేయాలి, కాకపోతే అంత టైం లేకపోవడం వల్ల ఇంక ఈరోజుతో వెజ్తో సరిపెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి పాపడ్స్ వేయిస్తున్నాం. ఇవైతే ఒడియా పాపడ్స్ భలే ఉంటాయి టేస్ట్. ఇంకా ఏంటంటే వీళ్ళు వీటిని ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా గ్యాస్ మీద కాల్చేసుకుంటారు పాపడ్స్ని. అలా అయితేనే హెల్దీ కదా, ఆయిల్లో వేయకుండా డైరెక్ట్గా స్టవ్ మీదే అయిపోతాయి. కాకపోతే ఇలా కాల్చడం హెల్దీయో కాదో నాకైతే తెలియదు. కాకపోతే నేను 1-2 నా కోసం అలా ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ మీద. తర్వాత పిల్లల కోసం వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను, ఎందుకంటే వాళ్ళు అలా తినలేరు అలా స్టవ్ మీద ఫ్రై చేసిని. ఇంకా మా వాడు రెడీ చేస్తున్నాడు, టేబుల్ అన్నీ తీసుకెళ్ళి సర్దుతున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ మా బాబు ప్లేట్ పట్టుకొని వచ్చేసరికి మా పాప షాక్ అవుతుంది. ఎందుకంటే తను హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చింది, పాపడ్స్ నేను ఫ్రై చేస్తానని. ఆల్రెడీ నిన్న ఫేస్ మీద ఆయిల్ పడేసుకుంది, అందుకని చెప్పి నేను వద్దన్నానని ఫీల్ అయింది. ఇంక ఈ ప్లేట్స్ చూసారా, ఈ ప్లేట్స్ ఎందుకంటే వాళ్ళ కోసమే కొన్నాను సపరేట్గా. తినేటప్పుడు అన్నం కింద పోకుండా ఉండడం కోసం, ఇంకా వాళ్ళు మంచిగా నేర్చుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడన్నా మనకి ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ప్లేట్ చుట్టూ అన్నం పడేస్తే చూడడానికి చాలా గలీజ్గా ఉంటుంది. తినడానికి వీళ్ళ మమ్మీ డాడీ అన్నం తినడం కూడా నేర్పించలేదని అంటారు. ఎందుకంటే అది ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. పిల్లలు కదా, మనం ఎప్పుడూ తినిపిస్తూ ఉంటాము, కానీ అలా చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం నేను సపరేట్గా ఇలా ప్లేట్స్ తీసుకున్నాను. ఎవరి ప్లేట్లో వాళ్ళు మంచిగా కూర్చొని తినేటట్టు. మా పాపకు చేయి కాలింది. ఇంకేంటంటే ఈమెకు
అన్నం పెట్టుకోవడం, ప్లేట్ తీయడం అన్నీ కూడా నేను నేర్పిస్తూ ఉంటాను. ఎవరి వాటర్ వాళ్ళే తెచ్చుకోవాలి, తిన్న తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళే తీసి లోపల పెట్టేసి రావాలి అనేది రూల్స్. ఎందుకంటే తిన్న తర్వాత ప్లేట్ కంపల్సరీ తీయాలి. ఎందుకంటే ఎప్పుడు మనకి హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పిల్లలకి కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. నేను ఈ పని చేశాను అని చెప్పేసి హ్యాపీగా. ఈరోజు మా వాడు వాటర్ సర్వ్ చేశాడు ఇద్దరికి. వాళ్ళిద్దరికీ వాటర్ పోసేసుకొని పెట్టేసుకొని తింటున్నారు. కొంచెం అయితే తింటాడు మొత్తానికి. లాస్ట్కి వచ్చేసరికి నేను తినిపిస్తాను ఆల్మోస్ట్. మా పాప అయితే తింటుంది, లాస్ట్ వరకు తింటుంది. లాస్ట్లో ప్లేట్స్ మాత్రం తనే తీస్తుంది. ఇలా చిన్నపిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నాను అని మీకేమైనా అనిపిస్తే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మీకేమనిపించింది అనేది. ఇదండి ఈ సండే అయితే ఇలా గడిచిపోయింది. మొత్తానికైతే జాలీగా హాయిగా అయిపోయింది సండే మొత్తానికి ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా తర్వాతకి ఈవినింగ్కి ఇంకా ఏం చేస్తాను అనేది ఈవినింగ్ చూడాలి, స్నాక్స్కి వాటికి వీటికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.